యోహాను సువార్త 14వ అధ్యాయము 27వ వచనం. శాంతి మీకు అనుగ్రహించి వెళుచున్నాను, నా శాంతినే నేను మీకు అనుగ్రహించుచున్నాను. లోకమిచ్చినట్లుగా నేను మీకు అనుగ్రహించుటలేదు. మీ హృదయమును కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. నేను వెళ్ళి మీ యొద్దకు వచ్చేదనని మీతో చెప్పిన మాట మీరు వింటిరి గదా. తండ్రి నాకంటే గొప్పవాడు గనుక మీరు నన్ను ప్రేమించిన యెడల నేను తండ్రి యొద్దకు వెళుచున్నానని మీరు సంతోషింతురు. చాలు. ఈ మాట యేసు ప్రభువారు తన శిష్యుల్ని దగ్గర కూర్చోబెట్టుకుని చెప్తున్నాడు. ఏ సందర్భంలో అంటే యేసయ్య శిలువ మరణం పొందుతాడు అనగా మరి ఆ రోజులు దగ్గర పడుతున్నప్పుడు ప్రభు వారితో అన్నాడు, నేను వెళ్తున్నాను, నా తండ్రి దగ్గరికి వెళ్తున్నాను అని చెప్తుంటే శిష్యులు అందరూ కూడా భయపడిపోతున్నారు, కలవరపడిపోతున్నారు. మరి ఎంతకాలం యేసు ప్రభుతో ఉన్నాం, యేసు ప్రభుతో తిరిగాం, మరి ఎంతవరకు ఆయన మనకు అండగా ఉన్నాడు, కొండగా ఉన్నాడు. ఇప్పుడేమో ఆయన నేను వెళ్ళిపోతున్నాను తండ్రి దగ్గరికి, నేను ఎక్కడి నుండి వచ్చాను అక్కడికి వెళ్ళిపోతున్నాను అంటున్నాడు. మరి ఆయన వెళ్ళిపోతే మన పరిస్థితి ఏంటి అని చెప్పి కంగారు పడిపోతున్నారు, కలవరపడిపోతున్నారు. సపోజ్ మీ తల్లిదండ్రులు ఎవరైనా పెద్ద వయసు వాళ్ళు అనుకుందాం, ఒక 65-70 సంవత్సరాల వయసు కలిగిన మీ తల్లిదండ్రులు ఎవరైనా మిమ్మల్ని దగ్గర కూర్చోబెట్టుకుని, నాయనా, కుమారుడా, చిన్నడా, పెద్దోడా, చిన్నదానా, ఇంకా అయిపోయింది నా వయసు, ఆరోగ్యం అయిపోయింది, ఇక వెళ్ళిపోతున్నా నేను, జాగ్రత్త, చిన్నోడు జాగ్రత్త, అక్క జాగ్రత్త, చెల్లి జాగ్రత్త, ఇలా అంటూ ఉన్నారనుకోండి, మీకు ఎక్కడ లేని భయం అనేది వస్తూ ఉంటుంది, కంగారు అనేది వస్తూ ఉంటుంది, కలవరం వచ్చేస్తూ ఉంటుంది. ఇదేంటి మా తల్లిదండ్రుల ఇప్పుడే చనిపోతే నా పరిస్థితి ఏంటి అని, నాకు ఇంకా పెళ్ళి అవ్వలేదే, నాకు ఇంకా ఉద్యోగం రాలేదే, లేకపోతే నాకు ఎన్నో బాధ్యతలునే, నా పరిస్థితి ఏంటి అని మనం కలవరపడిపోతూ ఉంటాం, కంగారు పడిపోతూ ఉంటాం. అలాగే యేసు ప్రభు వారు కూడా నేను తండ్రి యొద్ద నుండి వచ్చాను, మరలా నేను తండ్రి దగ్గరికి వెళ్తున్నాను అని చెబుతుంటే ఈ శిష్యులందరూ కూడా భయపడిపోతున్నారు, కలవరపడిపోతున్నారు. దేవుని బిడ్డలారా, అలాంటి సమయంలో యేసయ్య అంటున్నాడు కదా, మీ హృదయములను ఏం చేయొద్దు, కలవరపడనీయొద్దు. మళ్ళీ ఆయన అంటాడు కదా, నా శాంతినే మీకు అనుగ్రహిస్తున్నాను. హల్లెలూయా. చెప్దాం గట్టిగా, హల్లెలూయా. నాలో శాంతి ఉంది. శాంతి అంటే పీస్, నెమ్మది ఉంది నాలో. ఈ ప్రపంచంలో నెమ్మది కలిగిన వ్యక్తులు ఎవరు లేరు, ఒక యేసు ప్రభు తప్ప. ఈ ప్రపంచంలో ప్రతి మనిషి కూడా ఏదో ఒక అశాంతి హృదయంలో కలిగి ఉన్నాడు. ప్రతి మనిషి కూడా అశాంతి కలిగి ఉన్నాడు. భార్యను గురించిన అశాంతో, భర్తను గురించినటువంటి అశాంతో, ఏంటి ఎలా ఉంటున్నాడు, లేకపోతే పిల్లల గురించినటువంటి టెన్షను, ఉద్యోగాన్ని గురించినటువంటి బాధో, ఆరోగ్యం సరిలేదనో, లేకపోతే ఇంటి పక్కల గొడవలను, వ్యాపారంలో నష్టాలను, ఇలాగున ప్రియులారా మనిషి నెమ్మది లేకుండా ఉంటున్నాడు. మనిషి హృదయంలో గలిబిలి అనేది కలిగి ఉంటా ఉన్నాడు. తప్పదు, ఈ లోకంలో ఉన్నంత వరకు ఆ గలిబిలి ఉంటుంది ప్రతి మనిషికి. కొంతమంది అయితే దాన్ని పట్టించుకోకుండా ముందుకెళ్ళిపోతారు, కానీ కొంతమంది అయితే దాని గురించే పద్దాక ఆలోచిస్తూ, వారు కలిగి ఉన్న సమస్యను బట్టే పద్దాక ఆలోచిస్తూ భయపడిపోతూ ఉంటారు. కొంతమంది ప్రియులారా మరీ సెన్సిటివ్గా ఉండి, చాలా సున్నితంగా ఉండి, చిన్నదానిని కూడా పదే పదే ఆలోచిస్తూ కొన్నిసార్లు నిద్రలేని రాత్రులు కూడా గడిపేవాళ్ళు చాలామంది ఉన్నారు ఈ భూమి మీద. పెద్ద సమస్యలను కూడా కొంతమంది చాలా ఈజీగా తీసుకుంటారు, వాళ్ళు చాలా ధైర్యవంతులు.
కొంతమంది ఏమో చిన్న చిన్న సమస్యలను కూడా పెద్దగా తీసుకుంటారు. అమ్మో, నాకు ఇలా జరుగుతుందా, ఏమైపోతానో, నా కుటుంబం ఏమవుతుందో ఏంటో అని చెప్పి దేవుని బిడ్డలారా చాలా భయంగా తీసుకుంటారు వాటిని. కొంతమంది పెద్ద పెద్ద సమస్యలైనా లైట్గా తీసుకుంటారు. అందుకే కొంచెం ధైర్యం గల వాళ్ళు అంటారు, అదేముందిలే, లైట్గా తీసుకో అంటూ ఉంటారు. కనుక ఇలాగున మనము ఎవరిని కదిపినా ప్రతి ఒక్కరు కూడా ఏదొక అశాంతి, ఏదొక కలవరం అనేది మనిషి జీవితాల్లో కలిగి ఉంటున్నారు. దేవుని బిడ్డలారైతే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి రాత్రి అంటున్నాడు, మీ హృదయములను కలవరపడనియొద్దు, వెరవనియొద్దు. అంటే భయం అనేది మీలోనికి రానియొద్దు. నాలో శాంతి అనేది ఉంది, ఆ శాంతిని మీకు కూడా నేను ఇస్తున్నాను. నాలో నెమ్మది అనేది ఉంది, ఆ నెమ్మదిని మీకు కూడా ఇస్తున్నానని యేసు ప్రభు వారు తెలియజేస్తూ ఉన్నారు. కనుక దేవుని బిడ్డలారా, కలవరాలతో ఇక్కడికి వస్తున్నావా, మందిరానికి భయాలతో వస్తున్నావా? ఈ రాత్రి దేవుడు నీతో సెలవిస్తున్నాడు ఏంటంటే, భయపడాల్సినటువంటి అవసరం లేనే లేదు. భయపడాల్సినటువంటి అవసరం లేనే లేదు. నాలో ఉన్న నెమ్మదిని మీకు ఇస్తున్నాను, కలవరపడమక్కండి అని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, అసలు కలవరాలు ఎందుకు వస్తున్నాయి మనిషికి అని మనం చూస్తే, ఎందుకు మనిషిలో అనేక రకాలైనటువంటి భయాలు, కలవరాలు ఎందుకు వస్తున్నాయని మనం చూస్తే, మొదటిగా ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయంలో మనం చూద్దాం. 28వ అధ్యాయము 20వ వచనం నుండి చూడండి. 20వ వచనం చదవండి. నీవు నన్ను విడిచి చేసిన దుష్కార్యముల చేత నీవు హతము చేయబడి వేగముగా నశించే వరకు నీవు చెయ్యబూనుకొను కార్యములన్నిటి విషయంలోనూ యెహోవా శాపమును, కలవరమును, గద్దింపును నీ మీదికి తెప్పించును. కలవరం పెడతాడు దేవుడు నీకు, జాగ్రత్త అని దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు 28వ అధ్యాయంలో. 1 నుండి 14 వచనాలేమో ఆశీర్వాదాలు. నా మాట శ్రద్ధగా విని నేను ఆజ్ఞాపించే ఆజ్ఞలను మీరు అనుసరించి నడుచుకుని ఎడల మీకు ఆశీర్వాదాలు దొరుకుతాయి అన్నాడు. 15వ వచనం నుండి చదివితే, నేను ఆజ్ఞాపించిన ఈ ఆజ్ఞలను, కట్టడలను మీరు అనుసరించకపోతే ఇవన్నీ మీకు వస్తాయి, ఈ శాపాలన్నీ. ఆ శాపాల్లో ఒకటి ఏంటంటే, నీకు కలవరం కలుగుతుంది. నెమ్మదిగా ఉండాల్సిన నీ హృదయంలో కలవరం అనేది పుడుతుంది. ఎప్పుడో తెలుసా? నా ఆజ్ఞలను నువ్వు అనుసరించకపోతే, నా కట్టడలను గైకొనకపోతే, నా మాటలను శ్రద్ధగా వినకపోతే, నా ఆజ్ఞలను మీరి ప్రవర్తిస్తే కలవరం వస్తుంది మీ జీవితంలో, జాగ్రత్త అని దేవుడు హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే, ఆదామవ్వలకి దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు. ఏంటి ఆజ్ఞ? ఏ పండైనా తిను, నేను చెప్పేటటువంటి తోట మధ్యలో ఉన్నటువంటి మంచి చెడ్డల తెలివినిచ్చే ఈ చెట్టు పండు మాత్రం తినొద్దంటే ఆజ్ఞను మీరి అదే తిన్నారండి వీళ్ళు. అప్పటి వరకు ఎంతో నెమ్మదిగా ఉన్నారు. అప్పటి వరకు భయం అంటే ఏంటో తెలియదు. అప్పటి వరకు కలవరం అంటే ఏంటో తెలియదు వీళ్ళకి. ఎప్పుడైతే దేవుని ఆజ్ఞను అనుసరించారో, ఆ దేవుని ఆజ్ఞను మీరారో, దేవుడు చెప్పిన పండు తినొద్దని చెప్పిన పండు ఎప్పుడైతే తీసుకుని తిన్నారో, వెంటనే భయం వచ్చేసింది వారిలోకి. ఫస్ట్ టైం ఈ భూమి మీద భయము ఎప్పుడొచ్చిందంటే, దేవుని మాట వినకుండా, దేవుని ఆజ్ఞ అనుసరించకుండా ఆజ్ఞను మీరినప్పుడు భయం వచ్చేసింది. ఎక్కడ దాక్కున్నారండి? వెళ్ళి చెట్ల చాటును దాక్కున్నారు. ప్రతిరోజు దేవుడు వచ్చినప్పుడేమో భయం లేకుండా వెళ్ళి దేవునితో కూర్చునేవాళ్ళు, దేవుని ఒళ్ళో కూర్చునేవాళ్ళు. అంత ధైర్యం వాళ్ళకు ఉంది, అంత స్వేచ్ఛ ఉంది, అంత స్వాతంత్రం అనేది ఉంది. కానీ ఎప్పుడైతే ఆజ్ఞను మీరి దేవుని ఎదుట దోషం చేశారో, దేవుని ఎదుటికి రావడానికే భయపడిపోతున్నారు.
భయం అనేది వారిలో వచ్చేసింది. చెట్ల చాటున దాక్కునే పరిస్థితి వారు తెచ్చుకున్నారు. కారణం ఏంటంటే, ఎందుకు వారికి ఆ కలవరం? దేవుడు వచ్చి పిలిచాడు, ఆదామా ఎక్కడున్నావు అంటే, ప్రభువా నీ స్వరం విని భయపడి నేను దాక్కున్నానయ్యా అంటున్నాడు. దాక్కోవాల్సిన పరిస్థితి, భయం, కలవరం. ఈరోజు నీ కుటుంబంలో నీ భర్త ఎదుట ధైర్యంగా ఉండేదానివి, నీ భార్య ఎదుట నువ్వు ధైర్యంగా ఉండేవాడివి, పిల్లలారా మీ తల్లిదండ్రుల దగ్గర మీరు ధైర్యంగా ఉండేవాళ్ళు. ఏంటి ఈరోజు కలవరం? ఏమైంది? ఒక ఇంట్లో ఓ పిల్లోడు ఉన్నాడు అనుకోండి, చిన్న పిల్లోడు ఉన్నాడు అనుకోండి, ఏమండి ఎల్కేజీయో యూకేజీయో 1వ తరగతో ఏదో చదువుతున్నాడు. సాయంత్రం వాళ్ళ డాడీ వచ్చేసరికి గుమ్మం దగ్గర నిలబడతాడు. టైం తెలుసు వాడికి కరెక్ట్గా. డాడీ వచ్చేసరికి గుమ్మం దగ్గర నిలబడతాడు. ఎందుకంటే వాళ్ళ డాడీ రాగానే వాడిని ఎత్తుకొని వాడికి ఏదో ఒకటి తీసుకొచ్చి, ఏ పలహారమో పండో తీసుకొచ్చి వాడికి ఇస్తాడు. వాడిని ఎత్తుకుని ముద్దు పెట్టుకుంటాడు పిల్లవాడిని. అందుకని వాడు టైం చూసుకుని కరెక్ట్గా సాయంత్రానికి అలా గుమ్మం దగ్గర నిలబడతాడు. వాడు నిలబడతాడని తెలిసే వాళ్ళ డాడీ ఏం చేస్తాడు, రోజు వాడికి ఏదో ఒకటి తీసుకొచ్చి రాగానే వాడిని అమాంతం ఎత్తుకొని ముద్దు పెట్టుకుంటూ ఉంటే వాడికి పండగ అయిపోతుంది. అలాగే ఎప్పటిలాగానే ఒకరోజు వస్తున్నాడు ఇంటికి. ఆ డాడీ ఎప్పటిలాగానే ఒకరోజు ఇంటికి వస్తున్నాడు. రాగానే గుమ్మం దగ్గర వీడి కనబడలా. ఏమైంది వీడికి? రోజు వచ్చేవాడు, ఏం జరిగిందో ఇంట్లో అనుకుని లోపలికి వస్తుంటే లోపల ఎతికాడు, ఎక్కడా కనపడట్లా. ఆ గదిలో ఎతికాడు, వంట గదిలో ఎతికాడు, ఎక్కడా కనపడట్లా. భార్యను అడుగుతున్నాడు, ఏడి బుడ్డోడు ఏడి అంటే, ఏడంటావేంటి, మంచం కింద చూడు ఒకసారి అంటది. అప్పుడు ఈయన ఒంగోని మంచం కింద చూస్తే మంచం కింద కనపడకుండా దాక్కున్నాడు. ఏంటి ఎక్కడ దాక్కున్నాడు అంటే, ఎందుకు దాక్కోడు, ఏమన్నా మంచి పనులు వీడు చేసేది. 2 కేజీల నూనె కింద వాళ్ళకి పోసాడు, అందుకే రెండు అంటించాను, మళ్ళీ నువ్వు వచ్చిన తర్వాత నువ్వెక్కడ తిడతావని వాడు దాక్కున్నాడు వెళ్ళి అని చెప్పేసరికి అప్పుడు అర్థమైంది, ఓహో రోజునేమో చక్కగా ధైర్యంగా వచ్చి నిలబడేవాడు, ఈరోజు తప్పు చేశాడు కనుక వాళ్ళు ఏమొచ్చేసింది, భయం వచ్చేసి దాక్కోవాల్సినటువంటి పరిస్థితి. దేవుని బిడ్డలారా, ఇక తండ్రి ప్రేమ తెలుసు కదా, వాడిని దగ్గర తీసుకొని వాళ్ళకు బస్తాలైనా అని చెప్పి తెచ్చిని ఇచ్చి వాడిని తీసుకొని ఎత్తుకొని ముద్దు పెట్టుకొని ఇంకెప్పుడు అలా చేయమాకలే అంటాడు. అది వేరే విషయం. కనుక దేవుని బిడ్డలారా, ఈ రోజున మనుషులలో కలవరం ఎందుకు వస్తుందంటే, భయం అనేది ఎందుకు వస్తుందంటే, దేవుడు చెప్పిన మాట చేయకుండా దేవుని ఆజ్ఞను మీరుట వలన మనుషుల్లో భయాలు వచ్చేస్తున్నాయి. అయ్యో నేను ఈ తప్పు చేశానే, అయ్యో నేను ఈ పాపం చేశానే, నన్ను ఎవరైనా చూశారేమో, నన్ను ఎవరైనా కనిపెట్టేశారేమో అని చెప్పి మనిషి భయాందోళనలకు లోనైపోతున్నాడండి. భయాందోళనలకు లోనైపోతూ ఉన్నాడు, కలవరముతో నిండిపోతున్నాడు మనిషి. దేవుని బిడ్డ, నీలో ఉన్న భయం ఆందోళన తొలగిపోవాలంటే దేవుని ఆజ్ఞలను అనుసరించు. ఇంకెన్నడూ కూడా దేవుని ఆజ్ఞల మేరకు నా దేవుడు నీకు గొప్ప నెమ్మదిని దయచేయునుగాక. హల్లెలూయా. కాబట్టి ఇంతకుముందు దేవుని ఆజ్ఞలు మీరేవా, దేవుడు అందుకే నీకు భయమును వ్యాకులమును కలుగజేశాడా, కలవరం అనేది నీ జీవితంలోకి వచ్చేసిందా? కాబట్టి ఇక మీదటైనా నువ్వు దేవుని ఆజ్ఞలు అనుసరించి నడుచుకుంటే నా దేవుడు నిశ్చయముగా నీకు నెమ్మదిని దయచేయునుగాక. ఈ లోకంలో అన్నిటికంటే విలువైంది ఏంటంటే నెమ్మది. హృదయంలో నెమ్మది, ప్రశాంతత. అర్థమవుతుందా? ప్రశాంతత. ఒక 10,000 కోట్ల రూపాయల ఆస్తి ఉన్నా కానీ ఒంట్లో క్యాన్సర్ జబ్బు ఉందా యజమానురాలు కంటే ఆ మనిషి పర్వాలేదులే, క్యాన్సర్ ఉంటే ఉందలే, 10,000 కోట్ల ఆస్తి ఉందని నెమ్మదిగా పడుకోగలదా? ఆ ఇంటి యజమానుడు ప్రశాంతంగా పడుకోగలడా? పడుకోలేడు. కారణం ఒక బలహీనత మనిషిని తినేస్తుంది రోజు రోజు కూడా.
ఈ రోజున మనిషికి అదే లేదు. నెమ్మది అనేది కరువైపోతుంది, ప్రశాంతత అనేది కరువైపోతుంది దేవుని బిడ్డలారా. కానీ ప్రభు అంటున్నాడు, నేను మీకు నెమ్మది ఇస్తున్నాను, నా శాంతిని నేను మీకు అనుగ్రహిస్తున్నాను. హల్లెలూయా. మీ హృదయములను ఏం చేయొద్దు, కలవరపడనీయవద్దు. చూసారా? రెండవదిగా, ఎందుకు మన జీవితంలో కలవరములు కలుగుతాయి అంటే మనలో రకరకాల భయములు రావటం వలన. చూడండి వాక్యము చెప్తుంది కదా, యెషయా గ్రంథం 21వ అధ్యాయం 4వ వచనములో, మహాభయములు అనేవి కలుగుట వలన మన జీవితంలో కలవరాలు వచ్చేస్తాయి. మహాభయములు. చదవండి. నా గుండె తడతడనా టకటకనా? వెరీ గుడ్. తడతడ కొట్టుకొనుచున్నది. మహాభయము నన్ను కలవరపరుచుచున్నది. నాకిష్టమైన సంధ్యవేళ నాకు ఏమైపోయిందంట, భీకరమాయను. ఆ భక్తుడికి సంధ్యవేళ అంటే చాలా ఇష్టం అంట. సంధ్యవేళ అంటే ఎప్పుడు? సంధ్యవేళ అంటే ఎప్పుడు? ఆదివారం. సాయంత్రం. ఎవరు ఆదివారం అన్నట్టుంది. సంధ్యావేళ అంటే సూర్యుడు అస్తమించే టైంలో, సాయంకాలం వేళ చూడటానికి చక్కగా ఉంటుంది. కానీ ఆ సంధ్యవేళలో ఈ భక్తుడు ఏం చేసేవాడంట, చక్కగా ప్రశాంతంగా ఏ టేబుల్ మీద ఏ కుర్చీలోనూ కూర్చుని ఆ సంధ్యవేళ కలిగే ఆ ప్రశాంతతను అనుభవించేవాడు. కానీ ఇప్పుడు అది కూడా అనుభవించలేకపోతున్నాడు. కారణం ఏంటంటే ఏదో ఒక మహాభయం అతనిలోకి వచ్చేసింది. మహాభయం అనేది అతనిలోకి వచ్చేసింది. దేవుని బిడ్డలారా, కొంతమంది ఆ సమస్య చిన్నదైనా కానీ ఇందాక నేను చెప్పినట్లుగా దాని గురించి మహాభయం అనేది తెచ్చుకుంటారు. వాళ్ళు చేతులారా తెచ్చిపెట్టుకుంటారు. చిన్నదానికి కూడా పెద్దగా భయపడిపోతూ ఉంటారు. ఆ మహాభయం అనేది నీ జీవితంలోకి వచ్చినప్పుడు దాన్ని సింపుల్గా తీసుకో. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 53వ కీర్తనలో ఉంది కదా, 5వ వచనంలోనో 8వ వచనంలో ఉంటుంది, భయ కారణము లేని చోట ప్రజలు ఏమవుతున్నారంట, భయాక్రాంతులైపోతున్నారంట. అంతేనా? చదవమ్మా. భయ కారణము లేని చోట భయాక్రాంతులైరి. ఏంటంట అసలు భయపడటానికి కారణమే? వినాలి, తలపైకెత్తాలి. అసలు భయపడడానికి కారణమే ఏమీ లేదు. కానీ ఏమైపోతారంట, భయాక్రాంతులైపోతారంట. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు మీరు పేపర్ చదివేటప్పుడు, లేకపోతే మీరు ఫేస్బుక్లు చూసేటప్పుడు, యూట్యూబ్లు చూసేటప్పుడు ఏంటి షుగర్ లక్షణాలు ఎలా ఉంటాయి అని సడన్గా చదివారు అనుకోండి. లేకపోతే క్యాన్సర్ లక్షణాలు ఎలా ఉంటాయి, జుట్టు ఊడిపోతూ ఉంటుంది అని చదివారు అనుకోండి. వెంటనే ఫోన్ కట్టేసి ఏం చేస్తూ ఉంటారు మీరు, అరే నిన్నగాక మొన్న దువ్వితో దువ్వితే దువ్వి నిండా ఏమొచ్చేసింది, జుట్టు వచ్చేసింది, ఊడిపోయి వచ్చేసింది. ఇప్పుడేముంది యూట్యూబ్లో, ఫేస్బుక్లో ఏం రాశారు, క్యాన్సర్ లక్షణాల్లో ఇది కూడా ఒకటి. మళ్ళీ ఇందులో కూడా చూడండి, కొంతమంది ఎలా ఉంటారు, వెళ్ళి చెక్ చేయించుకుందామా, అమ్మో ఉందని తెలితే ఏమైపోతాను, చెక్ చేయించుకోకుండా అలా ఉండిపోదామా, అమ్మో ఇంకా ఎక్కువైపోద్దేమో, రాను. ఆ పేపర్ చదవటం ఎందుకు, ఆ ఫేస్బుక్ చూడడం ఎందుకు, చూసిన కానుండి ఇక నిద్రలో కూడా ఒకటే భయం. అమ్మో, భయ కారణము లేని చోట జనులు భయాభ్రాంతులైరి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.
భయభ్రాంతులు అయిపోతున్నారంట. ఇలాంటి భయాలు కూడా నీ జీవితానికి కలవరం తీసుకొస్తాయి. దేవుని బిడ్డలారా, నిద్ర అనేది లేకుండా చేసేస్తాయి. జాగ్రత్త. ఎందుకు భయపడాలి? ఏమండి, ఎందుకు భయపడాలి? మనకు దేవుడు ఎంతకాలం ఈ భూమి మీద నిర్ణయించాడో అంతకాలం మనం బ్రతుకుతాం. ఆ కాలం అయిపోగానే ఏం చేయాలి? తప్పనిసరిగా వెళ్ళిపోవాల్సిందే. దేవుడు భలే పెట్టాడు మరణం అనేది. నాకు విచిత్రం ఉంటుంది. ఆత్మ వెళ్ళిపోద్ది శరీరంలో నుండి మరణం అంటే, అంతేగాని శరీరం ఎగిరిపోదు కదా. ఆత్మే కాకుండా చనిపోయినప్పుడు మనిషి శరీరం కూడా ఎగిరిపోతుంది అన్నట్టు దేవుడు పెట్టినట్టయితే, ఇక చచ్చిపోయే మనిషిని వీళ్ళు వదిలిపెడతారండి? అటు పక్కన నాన్నగారు, ఇటు పక్కన అమ్మగారు పట్టుకుని, అటు 2 కాళ్ళు పట్టుకుని, అబ్బే మా వాడు వెళ్ళటానికి వీలు పట్టేసుకుంటారు లేదా? దేవుడు అందుకే అలా పెట్టలేదేమో. ఆత్మని ఎవడు పట్టుకుంటాడా? నేను చెప్పేది అర్థమవుతుందా? అప్పుడు 80 ఏళ్ళు 90 ఏళ్ళ ముసలమ్మ కూడా ఏం చేయాలి? రే, నేను వెళ్ళిపోతానని నాకు అర్థమవుతుంది కానీ రండిరా, అందరు కూర్చోంటారు నా చుట్టూ, వెళ్ళిపోతున్నానుగా పట్టుకుంటారా, తాడుతో కట్టేయండిరా అంటారా అనరా? ముసలోళ్ళు కూడా అంటారా అనరా? అంటారు. ఎవరికైనా బ్రతుకు మీద ఎంత తీపో కదా. ఒకటి, ప్రాణాన్ని ఎక్కువగా ప్రేమించమండి, పోద్దంట అది. యేసుప్రభువే అన్నాడు, తన ప్రాణమును కాపాడుకొనివాడు దాన్ని పోగొట్టుకుంటాడు, పోద్దంటే కాదు. అర్థమవుతుందా? ఎక్కువ ప్రేమించమాకండి, ఆరోగ్య సూత్రాలు పాటించమాకండి. ఇప్పుడు 70 ఏళ్ళు 80 ఏళ్ళు బ్రతికిన వాళ్ళు అందరూ ఉదయాన్నే లేచి పరగడుపుని జీలకర్ర నీళ్ళు తాగారా? మాట్లాడరు. తాగలా టైం అది. అలా నిర్లక్ష్యంగా ఆరోగ్యాన్ని నిర్లక్ష్యంగా ఉంచమని కాదు నేను చెప్పేది. దేవుని స్తోత్రం కలుగును గాక. చెబుదాం హల్లెలూయా. తప్పదిక కొన్ని జాగ్రత్తలు తీసుకున్నా కానీ తప్పదిక. అదవుతుందా? ప్రతిదానికి మహాభయం అనేది నీలోకి రానికూడదు. అలాంటి భయం వస్తుందా? ప్రార్థన చేయి. ప్రార్థన అనేది ఆ భయాన్ని వెళ్ళగొట్టేస్తుంది. హల్లెలూయా. మీకు ఒకటి తెలుసా? పెరిగితనం కూడా దెయ్యమే. అదొక దెయ్యం. ఆ దెయ్యమే అలా భయం కలిగించేస్తుంది. అంటే నీలో ఉన్న ఆ దెయ్యం పోట్ల కాబట్టి నువ్వు ప్రార్థన చేయి, ఆ దెయ్యం వెళ్ళిపోద్ది. నీ నమ్మరు, పెరిగితనం దెయ్యం ఎట్ట అవుద్ది అంటారు. భయపెట్టేది కూడా దెయ్యమే. అందుకే తిమోతితో పౌలు ఏమంటాడు? దేవుడు మనకు పెరిగితనము గల ఆత్మనియ్యలేదు. అదొక ఆత్మ అంట, అదొక స్పిరిట్ ఆఫ్ టిమిడ్నెస్, భయపెట్టే ఆత్మ. అర్థమవుతుందా? కనుక భయాలు నీ హృదయంలో గూడు కట్టుకుపోయినాయా? కలవరపడతావు. ఇక జాగ్రత్త. దేవుని బిడ్డ, నీ భయములన్నీ ప్రభు తీసివేయాలంటే దేవునికి ప్రార్థించే, దేవునితో సహవాసం చేయి. భయమును వెళ్ళగొట్టి గొప్ప ధైర్యవంతురాలుగా దేవుడు నిన్ను మార్చునుగాక. హల్లెలూయా. మూడవదిగా మనం చూస్తే, ఎప్పుడు మనం కలవరపడతామో తెలుసా? దేవుని యందు మనం విశ్వాసం ఉంచకపోతే, అవిశ్వాసం అనేది మన జీవితంలోకి వస్తే తప్పకుండా కలవరపడతాం. యెషయా గ్రంథం 8వ అధ్యాయం 16వ వచనంలో ఉంది, విశ్వాసం ఉంచువాడు కలవరపడడు. చదవండి యెషయా గ్రంథం. యెషయా గ్రంథం 8వ అధ్యాయం 16వ వచనం కరెక్టే, చదువు. ప్రభువు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడను నేనే, అది పరిశోధించబడిన రాయి, అమూల్యమైన తలరాయి, బహు స్థిరమైన పునాది అయిన మూల రాయి అయి ఉన్నది. విశ్వసించువాడు ఏమవుడంట?
కలవరపడడు. అంటే దాన్ని ఆపోజిట్లో చెప్పండి, విశ్వాసం ఉంచని వాడు కలవరపడతాడు. దేవుని మీద అవిశ్వాసముతో ఎవరైతే ఉంటారో వాళ్ళు కలవరపడతారు. అవిశ్వాసి ఎందుకు భయపడ్డావు అంటాడు ప్రభు. ఎవరినండి? ఎవరిని? పేతురుని. ఏమన్నాడు? అవిశ్వాసి ఎందుకు భయపడ్డావు అంటాడు. మత్తయి సువార్తలో అది నా అధ్యాయం చూడండి, 14. వెరీ గుడ్. 14వ అధ్యాయం, 14వ అధ్యాయం వచనంలో నీవే అయితే నీళ్ల మీద నడుచుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసునొద్దకు వెళ్ళుటకు నీళ్ల మీద నడిచాడంట. దేని చూసంట? అందరూ చెప్పండి, దేని చూసంట? గాలిని చూసి. ఏమయ్యాడు? మత్తయి 8వ అధ్యాయము 23వ వచనం చూస్తే అక్కడ కూడా శిష్యులు భయపడిపోతున్నారు. అల్ప విశ్వాసులారు ఎందుకు భయపడుతున్నారు అని వారితో చెప్పి ఆయన లేచి గాలిని ఏం చేశాడంట? గద్దించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, నీలో కలవరం ఎప్పుడు వస్తుందంటే దేవుని మీద విశ్వాసం ఉంచకపోతే, దేవుని మీద విశ్వాసం అనేది ఉంచకపోతే నీ జీవితంలో కలవరం వచ్చేస్తుంది. అర్థమవుతుందా? దేవుడే చూసుకుంటాడులే, నీ ప్రశాంతంగా నిద్రపో. నీలో గలిబిలి ఎందుకు వస్తుంది? ఎందుకు వస్తుంది? అది ఉద్యోగం పోయిందనైనా, వ్యాపారంలో నష్టం వచ్చిందనైనా, పోలీస్ కేసులైనా, కోర్టు కేసులైనా, ఏ గొడవలైనా, ఆస్తి తగాదాలైనా, ఏదైనా దేవుడు చూసుకుంటాడు. ఆయన చిత్తం ఏది ఉంటే జరుగుతుంది. నా మట్టుకు నేను ప్రార్థన చేసుకుంటాను అని దేవుడి మీద నమ్మకం ఉంచు. దేవుడి మీద నమ్మకం ఉంచు. అప్పుడు నీ హృదయము ప్రశాంతంగా ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని యందు మనం విశ్వాసం ఉంచాలి. ఈ పడవలో యేసయ్య ఉన్నాడు. యేసయ్య ఉన్నా సరే శిష్యులు ఏమైపోతున్నారు? గాలి తుఫాను చూసి బాగా భయపడిపోతున్నారు. నాలాంటి వాడు ఉంటే అక్కడ, అప్పుడు నాకు ఇలాంటి ధైర్యం అన్నా వచ్చేది. నేను మునిగిపోతే యేసయ్య కూడా మునిగిపోతాడుగా అనుకునేవాడిని. పోనీ ఆ రకంగా వాళ్ళకి ధైర్యం రాలి. అర్థమవుతుందా? ఇప్పుడు మీకు అర్థం అవ్వాలంటే, ఇప్పుడు మీరు అందరూ ఉన్నారు, భయంకరంగా ఈ చిన్న వర్షంలో పెద్దది అయిపోయింది. ఊరుములు, మెరుపులు, పిడుగులు, పక్కనే ఒత్తిడి మీద దడేలమని పిడుగు పడింది. మీరు వెళ్ళొద్దు అంట, తలుపులన్నీ వేసేసా. ఒక ధైర్యం ఉంటుంది మీకు, మాతో పాటు ఉన్నాడు ఎదురుగా. ఎవరు? మీరు అనుకుంటారనుకోరా? మేము చచ్చిపోతే ఎదురుగా ఉన్న పాస్ గారు కూడా పర్లేదు లేరు, ఉందా లేరు అనుకుంటారు అనుకోరా? మాట వరుసకి చెప్తున్నా, అనుకుంటారు అనుకోరా? విమానంలో వెళ్తున్నారు అనుకో, విమానంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు లేదా ఈ దేశ ప్రధానమంత్రి గారు ఎవరు ఉన్నారు? ఆయన ఎవరు? మోడీ గారు ఆ విమానంలో ఉన్నారు. నువ్వు కూడా ఆ విమానం ఎక్కావు. ఇప్పుడు విమానం ఇలా, అందులో దాదాపు 150 మంది ఉన్నారు. ఆ విమానం ఇలా అంటుంది, గుండె జల్లుమంటుంది. ఒక్కోసారి విమానం ఇలా పక్కకు ఒరుగుద్ది విమానంలో వెళ్ళేటప్పుడు. దాని బ్యాలెన్స్ కోసం ఏమో మొత్తాన్ని ఈ మాట చెప్తున్న పొరపాటున ఎక్కరేమిక జన్మలో ఇలా ఒంగుద్ది ఒక్కోసారి. దాని బ్యాలెన్స్ కోసం ఇలా తిరిగేటప్పుడు మలుపు, ఇలా బస్సులు లారీలు ఎలా తిరిగితే అది కూడా మలుపు తిరిగేటప్పుడు కొద్దిగా వంగుతుంది. వంగినప్పుడు గుండె అరచేతిలోకి వచ్చేస్తుంది, గుండెకాయ. అప్పుడు నీకేమనిపిస్తుంది? అమ్మయ్య, నాతో పాటు 150 మంది ఉన్నారు, 150 మందితో పాటు ఇంకొక ఆయన ఉన్నాడు. అసలు ఆయన ఎవరైనా నేను చచ్చిపోతే ఆయన కూడా అనే ధైర్యం అని ఉంటుందా? వీళ్ళకి అది కూడా లేదు. ఎవరికి?
చెప్పండమ్మా, శిష్యులుగా ఆ ధైర్యం కూడా లేదు. అరే యేసుప్రభు మనతో ఉన్నాడుగా, ఏం పర్లేదులే అనే ధైర్యం కూడా లేదు. పైగా ఆయన లేపి ఆయన కంగారు పెట్టి అన్నారు, బోధకుడా నశించిపోతుంటే మీకు చింత లేదు. కారణం ఏంటంటే అవిశ్వాసం. దేవుని బిడ్డలారా, విశ్వాసం అనేది లేకపోవటను బట్టి మన జీవితంలో కలవరం అనేది వచ్చేస్తుంది. జాగ్రత్త. దేవుని మీద విశ్వాసం ఉంచు. ఆయన ఎవరంట? పరిశోధించబడిన రాయి, తలకు మూలరాయి. ఎవడైతే విశ్వసిస్తాడో వాడు కలవరపడడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే దాని అర్థం ఏంటంటే, పెద్ద గాలి వస్తుంటే నువ్వు దాక్కోవడానికి ఒక బండరాయి అనేది ఉందనుకో, దాని చాటును నువ్వు కూర్చుని ఈ గాలి నన్ను ఏం చేయలేదులే, ఈ పెద్ద బండరాయిని ఈ గాలి కదపలేదు కాబట్టి నేను కూడా కదల్చబడను, ఈ గాలికి నేను కొట్టుకుపోను, ఈ రాయి నన్ను కాపాడుతుంది అని ఆ రాయి మీద ఎలా విశ్వాసం ఉంచుతావో అలాగే యేసు ప్రభు మీద కూడా అలా విశ్వాసం ఉంచమని దాని యొక్క అర్థం. ప్రభు నా పక్షంగా ఉన్నాడు, ఆయన నాతో ఉన్నాడు కాబట్టి నేను భయపడను అని చెప్పి దేవుని మీద ఏం చేయాలంటే గొప్ప విశ్వాసం అనేది కలిగి ఉండాలి. హల్లెలూయా. అప్పుడు మనం ఎలా ఉంటామండి? ధైర్యంగా ఉంటాం. మన హృదయంలో ఎలాంటి కలవరం అనేది ఉండదు. మనము నెమ్మది కలిగి ఉంటాము. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు అదే అంటున్నాడు, నా శాంతినే మీకు అనుగ్రహిస్తాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. శాంతి అనే మాట కిందే ఉంది సమాధానం. సమాధానాన్ని నేను మీకు ఇస్తున్నానని ప్రభు చెప్తున్నాడు. కాబట్టి ఎందుకు భయపడాలి మనం? యేసయ్య అన్నాడు, మీ తల వెంట్రుకలన్నీ ఏమైనాయి? లెక్కించబడినాయి. మీ తల వెంట్రుకలన్నీ లెక్కించబడినాయి కాబట్టి మీరు భయపడాల్సినటువంటి అవసరం లేదంటున్నాడు ప్రభు. అంత సెక్యూరిటీ దేవుడు మనకిస్తున్నాడు. మనం భయపడాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి ప్రభు అంటున్నాడు, మీ హృదయములను కలవరపడనియొద్దు, వేరవనియొద్దు. కాబట్టి ఎలాంటి కలవరం ఈ రాత్రి నీలో ఉందో అది ప్రభువుకి అప్పచెప్పు, ఆయన పాదాల దగ్గర పెట్టు. దేవుని బిడ్డ, ఆ కలవరం ఆయన తీసుకొని నీకు తన శాంతిని ప్రభు ఇవ్వగలిగినటువంటి సమర్థుడై ఉన్నాడు. అది ఏ భయమైనా, ఎలాంటి కలవరమైనా సరే ప్రభువుకి చెప్పు, ప్రార్థించు, దేవుని అడుగు, పొందుకో, గొప్ప నెమ్మదిని అనుభవించు. అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక.